ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకు పెడతారు? వ్యాపారులకు మధ్య సమన్వయం కోసం, వివాదాలు లేకుండా చూసుకోవడం, ప్రభుత్వ అధికారులకి వ్యాపారులకి మధ్య సమన్వయం కోసం. అంటే మనం సహకారం అందించుకోవాలనుకుంటున్నాం కదా. అదే గుజరాత్ వాళ్ళు గుజరాతీలుగా ఒకళ్ళకొకరు సహకారం అందించుకుంటారు. హైదరాబాద్ లో అయినటువంటి విజయవాడలో అయినటువంటి ఎక్కడైతే గుజరాతీలు ఉంటారో, గుజరాతీ ఫ్యామిలీలు అక్కడికే వచ్చి షాపులు పెట్టుకుంటుంటే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మన గుజరాతీ షాపులో సరుకు లేకపోతే ఏ షాపులో ఉందో అక్కడికి తీసుకెళ్తారు, మన బాయి నుంచి పంపిస్తారు. అలాగే ఇక్కడ డబ్బులు తక్కువైతే అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇట్లా గుజరాతీల సహకారం మిగతా వాళ్ళకి నచ్చదు. అందుకని ఆ మధ్యన హైదరాబాద్ హడావిడి చేశారు కదా, గుజరాత్ వాళ్ళని తరిమేయాలి లాంటిది, అట్లాంటివి నడుస్తూ ఉంటాయి. ఏంటంటే ఈర్ష్యాసులు. మనకు ఇంకొకటి వాళ్ళ శాంతి కావం, గొడవలు చేసే క్యారెక్టర్ కాబట్టి వాళ్ళని మనం బెదరేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి వ్యవహారం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గుజరాత్ లో ఒక్క 60 కిలోమీటర్ల పరిధిలో 800 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇటలీకి సరుకులు పంపిస్తాయి, చైనాకి సరుకులు పంపిస్తాయి, ఇటాలియన్ బ్రాండ్స్ అక్కడే తయారవుతుంటాయి. ఓవరాల్ గా ఇలాంటిదంతా జరిగే గ్రామం పేరు మోర్బీ. ఈ మోర్బీ అనేది చూడటానికి చిన్న గ్రామం, బట్ అక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి ఎందుకు సాధ్యమవుతున్నది? గుజరాత్ లో కేవలం 60 కిలోమీటర్ల రేడియస్ లో 800 ఫ్యాక్టరీలు. అంటే అవినీతి లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు, మన పార్టీ వాడు కాకపోతే నాశనం చేద్దామన్నటువంటి కక్ష సాధింపు లేదు. అందుకు అక్కడ సక్సెస్ అవుతుంది.